తెలంగాణ టీజీ దోస్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన అమౌంట్ ఎంత పే చేయాలి, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, కాలేజ్కి ఎప్పుడు రిపోర్ట్ చేయాలి. సో ఈ దోస్త్ ద్వారా ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో కంప్లీట్గా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ వన్ మోర్ పాయింట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ చాలా స్టూడెంట్స్కి మంచి కాలేజెస్ వచ్చాయి. కొంతమందికి 920, 930, 940 వచ్చిన మంచి కాలేజెస్ ఏ విధంగా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అండ్ కెరియర్ గైడెన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో కెరియర్ గైడెన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి, సో చాలా తక్కువ ప్రైస్లో కెరియర్ గైడెన్స్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, మీకు మంచి కాలేజ్ ఎట్లా రావాలి, సో మీకు మంచి కోర్సెస్ కావచ్చు, ఇలాంటివి అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే మీరు అప్డేటెడ్ సర్టిఫికేట్స్ ఎలాంటివి మీరు అప్లోడ్ చేయాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 1కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మన కెరీర్ గైడెన్స్కి సంబంధించింది కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఫేజ్ 2, ఫేజ్ 3కి సంబంధించినవి అన్నీ ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే డిగ్రీ మీరు ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీ కాలేజ్ కావచ్చు, అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో ఎయిడెడ్ కావచ్చు, అన్ఎయిడెడ్ కాలేజెస్లో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఒకటే కౌన్సిలింగ్ ఉంటుంది. తెలంగాణ దోస్త్ ద్వారానే మీరు అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఫేజ్ 1కి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో డేట్స్ వచ్చేసి 3rd May to 21 May. సో ఎవరైతే ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే మంచి కాలేజెస్ అన్ని ఫేజ్ 1లోనే బుక్ అయిపోతాయి. సో ఫేజ్ 2, ఫేజ్ 3లో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. టాప్ కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజెస్లో ఉంటాయి, కానీ మంచి కాలేజ్ లైక్ నిజాం కాలేజ్ కావచ్చు, కోటి ఉమెన్స్ కావచ్చు, సైఫాబాద్ కావచ్చు, సో కాకతీయ యూనివర్సిటీలో మనకు సుబేదారి కావచ్చు, ఉమెన్స్ బేగంపేట్ కావచ్చు. సో ఇలా టాప్ 10, టాప్ 20, టాప్ 10 ప్రైవేట్ కాలేజెస్ అన్ని ఫేజ్ 1లోనే బుక్ అయిపోతాయి. సో దీంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 3rd May to 21 May. సో దీనికి ఫీ వచ్చేసి 200 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్లో మీకు నచ్చిన కోర్స్ లైక్ BA, BCom, BCA, BBA, BSc కావచ్చు, మీకు నచ్చిన కోర్స్ అండ్ మీ ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ ఆధారంగా మీకు ఏవైతే ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 10th May to 22 May. సో ఒక 12 to 13 days ఛాన్సెస్ ఇచ్చారు. సో మీకు మంచి మార్క్స్ వచ్చినా మీరు వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టుకోకుంటే మీకు మంచి కాలేజ్ రాదు. అండ్ మంచి తక్కువ మార్క్స్ వచ్చినా మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు లైక్ ఎగ్జాంపుల్ 940, 920 మార్క్స్ వచ్చాయనుకోండి, బెటర్గా 940%కి మంచి కాలేజ్ వస్తుంది. కానీ 940 ఏదైతే మీకు వచ్చిన కాలేజ్ ఉందో అందులో కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికి కూడా ఒక వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టాలి. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ కూడా చాలా మంది ప్రాపర్గా పెట్టరు. సో ఎలా పెట్టాలో కూడా నేను చెప్తాను. సో వెబ్ ఆప్షన్స్ 10 to 22 May. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఎట్ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్. సో ఎవరైతే లైక్ మీకు PH సర్టిఫికేట్ ఉన్న లైక్ ఫిజికల్లీ హ్యాండ్ కావచ్చు, డిసబిలిటీ స్టూడెంట్స్ కావచ్చు, క్యాప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కావచ్చు, సో చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ అంటారు. సో వాళ్ళకు మీకు ఫేజ్ 1లో మీకు ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది ఫస్ట్. సో మీకు 21 May రోజు మీరు ఏవైతే ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయో మీరు యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్, సో ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్ కావచ్చు, ఒక 2 to 3 డిస్ట్రిక్ట్స్కి వాళ్ళు ఒకటి ఇస్తారు. ఆ రోజు మీరు అక్కడికి వెళ్ళాలి ఫిజికల్ వెరిఫికేషన్కి. అక్కడికి వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ మీరు చూపించిన తర్వాత మీకు స్పెషల్ రిజర్వేషన్ ఇస్తారు. సో PH క్యాప్ వాళ్ళు 21 May రోజు వెళ్ళాలి. అదే NCC స్పోర్ట్స్ ఎక్స్ట్రా కరికులర్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మీరు 22 May రోజు మ్యాండేటరీగా వెళ్ళాలి. వెళ్ళకపోతే మీకు స్పెషల్ రిజర్వేషన్ రాదు. అండ్ మనకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా స్పెషల్ కేటగిరీ, సో నార్మల్ క్యాస్ట్ అన్నీ చూసి మీకు సీట్ అలాట్మెంట్ ఇస్తారు. సో ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ వచ్చేసి 29th May మీకు సీట్ అలాట్మెంట్ ఇస్తారు. సో మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ కోర్స్ వచ్చింది, ఏ ఆప్షనల్ సబ్జెక్ట్స్ వచ్చినాయి అన్నీ వస్తాయి 29th May రోజు. సో అవి కూడా మనకు వెబ్సైట్లోనే డిస్ప్లే చేస్తారు. సో 5th పాయింట్ వచ్చేసి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో ఫేజ్ 1లో మీకు ఏదో ఒక కాలేజ్ వచ్చింది, నచ్చితే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, నచ్చకపోతే వదిలేసి నెక్స్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలి. సో ఎవరికైతే ఆ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంది, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఆ కాలేజ్లో మీకు ఎంతైతే ఫీజు చూపిస్తుందో ఒక 500 or 1000 రూపీస్ కట్టమంటారు. సో ఆన్లైన్లో 500, 1000 రూపీస్ ఏదో ఒకటి చెప్తారు, అది పే చేస్తే మీ సీట్ అనేది హోల్డ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అనుకున్న కాలేజ్ రాలేదు, కానీ దానికన్నా కొంచెం చిన్న కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్ బుక్ చేసుకొని నెక్స్ట్ కాలేజ్లో మీరు నెక్స్ట్ ఫేజ్లో మంచి కాలేజ్ కోసం పార్టిసిపేట్ చేయొచ్చు. సో దాన్నే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు. అంటే ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ని హోల్డ్ చేసుకోవడం.
సో నెక్స్ట్ ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయండి. సో ఫేజ్ 2లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఫేజ్ 2లో మంచి కాలేజ్ వచ్చింది అనుకోండి, ఫేజ్ 1లో ఉన్న కాలేజ్ పోతుంది, ఇప్పుడు బెటర్ కాలేజ్ వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ కొంతమందికి కోటి ఉమెన్స్ అనుకున్నారు, కానీ ఫస్ట్ ఫేజ్ లో బేగంపేట్ వచ్చింది. సో బేగంపేట్ కాలేజ్ ని మీరు బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత ఫేజ్ 2లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. కోటిలో వచ్చింది అనుకోండి, ఉమెన్స్ కాలేజ్ లైక్ బేగంపేట్ వెళ్ళిపోయి కోటి ఉమెన్స్ కాలేజ్ వస్తుంది. సో ఈ విధంగా మన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫేజ్ 2 ఫేజ్ 3కి సంబంధించిన ఫాస్ట్ గా డేట్స్ చెప్తాను. సో మనకు ఫేజ్ 1 ఇంపార్టెంట్ కాబట్టి ఫేజ్ 2 రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు జస్ట్ వెబ్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వాలి. ఫేజ్ 2లో మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫేజ్ 1లో పార్టిసిపేటే చేయలేరు అనుకున్న వాళ్ళు ఫేజ్ 2లో మనీ పే చేయాలి, 400 రూపీస్. డేట్స్ వచ్చేసి 30 మే టు 8 జూన్ వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 30 మే టు 9th జూన్ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ స్పెషల్ వెరిఫికేషన్ ఎవరికైతే ఈ పిహెచ్ ఎన్సిసి ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మీరు 9th జూన్ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి, అక్కడ మీకు చెక్ చేస్తారు. సో ఫేజ్ 2 రిజల్ట్స్ వచ్చేసి 13th జూన్ రోజు మీకు ఫేజ్ 2కి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. సపోజ్ కాలేజ్ చేంజ్ అయితే మీకు కాలేజ్ చేంజ్ అవుతుంది, లేదంటే పాత కాలేజే ఉంటుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 13th టు 18th జూన్. సో కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ లైక్ 500,000 రూపీస్ పే చేసి ఆ కాలేజ్ని బుక్ చేసుకోవాలి. ఇది ఫేజ్ 2. ఫేజ్ 2కి సంబంధించింది. సో ఫేజ్ 3 చెప్పే ముందు మీకు పర్సనల్ గైడెన్స్ గురించి చెప్తానండి. సో ప్రీవియస్గా ఎవరైతే లైక్ ఈ ఇయర్లో మీరు డిగ్రీ పక్కా జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, లైక్ గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, మంచి టాప్ 10 ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, సో అలా పర్సనల్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పర్సనల్ గైడెన్స్కి ఛార్జెస్ వచ్చేసి 100 రూపీస్ అండి. సో మీకు ఫేజ్ 1 టు ఫేజ్ 3 వరకు మీకు ఉన్న డౌట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్లో ఏమైనా డౌట్స్ వస్తే రిజిస్ట్రేషన్ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోర్స్ సెలెక్షన్, సో మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ ఏ కోర్స్ తీసుకోవాలి, సో అలాంటి డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆప్షనల్ సబ్జెక్ట్స్, సో ఇప్పుడు మీరు డిగ్రీ తర్వాత గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటే మీరు లైక్ తెలుగు టీచర్ కావచ్చు, ఇంగ్లీష్ టీచర్ కావచ్చు, సోషల్ టీచర్ కావచ్చు, బయాలజికల్ సైన్స్ కావచ్చు, సో ఫిజికల్ సైన్స్ కావచ్చు, సోషల్ టీచర్, సో ఏ టీచర్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మనం డిగ్రీలో ఎలాంటి ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోవాలి. సో ఇలా ఇంప్రాపర్ డిగ్రీ ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకుంటారు. డిగ్రీ తర్వాత మళ్ళీ మీరు బీఎడ్ చేసి కూడా వేస్ట్ అయిపోతుంది, అంటే మళ్ళీ పీజీ చేయాలి. సో మళ్ళీ 2 years ఎక్స్ట్రా చదవాలి. సో ఇప్పుడే మీరు డిగ్రీలో ఎలాంటి ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకుంటే మీకు ఫ్యూచర్లో టీచర్ అవ్వడానికి ఎలా ఆప్షనల్ తీసుకోవాలో అది కూడా చెప్తాను. సో దట్ మీకు మంచి ప్రాసెస్ ఉంటుంది ఇందులోనే. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ కాలేజెస్ లిస్ట్. సో మీరు గవర్నమెంట్ కాలేజ్ చేద్దాం అనుకుంటే గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా దోస్త్కి సంబంధించిన అన్ని ఏ చిన్న డౌట్ ఉన్నా మీకు గైడెన్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో గైడెన్స్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అండి. సో అప్ టు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వరకు మీకు సీట్ వచ్చే వరకు మొత్తం పర్సనల్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎలా గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నానంటే కింద డిస్క్రిప్షన్లో మీరు ఏదైతే ఈ వీడియో చూస్తున్నారో మోర్ అని క్లిక్ చేయండి. కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో కాల్స్ అయితే చేయకండి, కాల్స్ అయితే లిఫ్ట్ చేయను. వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి. సో మెసేజ్ చేస్తే అప్పుడు మీకు కావాల్సిన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ మీరు మెసేజ్ ఏం పెట్టాడంటే దోస్త్ గైడెన్స్ కావచ్చు, దోస్త్ కౌన్సిలింగ్ కావచ్చు, ఏదో ఒకటి పెడితే నాకు అర్థమవుతుంది. సో ఈ పర్సన్ దోస్త్కి సంబంధించిన డౌట్ అడుగుతున్నారని. ఎందుకంటే ప్రీవియస్ బ్యాచ్ కావచ్చు, ఇంజనీరింగ్ వాళ్ళు కావచ్చు, చాలా డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు. సో నంబర్స్ నాకు నేమ్స్ సేవ్ అయి ఉండవు, సో అక్కడ కన్ఫ్యూజ్ అవుతాయి. కాబట్టి మీరు దోస్త్ గైడెన్స్ అలా మీరు మెసేజ్ చేయండి. అండ్ మెసేజ్ చేయగానే ఒక 100 రూపీస్ నేను తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. సో మీకు ఏ డౌట్ ఉన్నా దోస్త్కి సంబంధించింది పర్సనల్ గైడెన్స్. అండ్ ఎవరైతే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో మీరు బయట మీ సేవకి వెళ్ళొచ్చు, జిరాక్స్ సెంటర్కి వెళ్ళొచ్చు, మీ మొబైల్స్లో వేసుకోవచ్చు, డెస్క్టాప్లో వేసుకోవచ్చు. ఎవరికైతే ఇబ్బంది ఉంది నేను చేసుకోలేకపోతున్నా సో అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ సర్వీస్ కూడా ఉంది. సో 150 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో సేమ్ వాట్సాప్కి టీఎస్ దోస్ రిజిస్ట్రేషన్ ఆర్ టీఎస్ దోస్ అప్లికేషన్ అని మెసేజ్ చేసిన తర్వాత 150 రూపీస్ మీరు సెండ్ చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకొని కంప్లీట్గా మీకు రిజిస్ట్రేషన్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది సెకండ్ సర్వీస్ 150 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్. సో మీరు బయట కూడా వేసుకోండి, కానీ బయట అనేది సో వాళ్ళు ఇంప్రాపర్గా ఏవో ఒకటి పెట్టేయడం జరుగుతుంది. సో మీకు మంచి మార్క్స్ వచ్చి మంచి కాలేజ్ రాకపోవచ్చు, ఒక్కొక్కసారి మీకు తక్కువ మార్క్స్ వచ్చిన బెటర్ కాలేజ్ రావాలంటే ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో ప్రతి కాలేజీలో ఎన్ని కోర్సెస్ ఉంటాయి, మీకు ఓన్లీ కాలేజే ఇంపార్టెంట్ అనుకుంటే మనం వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి. సో ఇలా ప్రీవియస్ బ్యాచ్లకు చాలా మందికి పెట్టించానండి. సో వాళ్ళకి మంచి కాలేజెస్ వచ్చాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ 250 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఈ రోజు నుంచే మీకు కాలేజ్ లిస్ట్ కావచ్చు, మీకు ఏ
ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారు. సో మీకు ఉమెన్స్ కావాలనుకుంటే ఓన్లీ ఉమెన్స్ కాలేజ్, సో మీరు గవర్నమెంట్ కాలేజ్ కావాలనుకుంటున్నారు, మీరు ప్రైవేట్ కాలేజ్ వెళ్దాం అనుకుంటున్నారు, నాకు ఆ లిస్ట్ కావాలి అనుకుంటే మీకు వాట్సాప్లో ఈ లిస్ట్ మొత్తం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే ఇబ్బంది అనుకుంటున్నారో వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది 250 రూపీస్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్. సో నేనే పెట్టి ఇవ్వడం జరుగుతుంది. సో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మీరు ఏం వరైవ్వకండి. సో మీకు టాప్ 10, టాప్ 30లో టాప్ 20 అప్ టు టాప్ 30 వరకు మంచి మంచి కాలేజెస్లో మీకు డిగ్రీ సీట్ అనేది ఎట్లా రావాలో ఇందులో వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 సర్వీస్ కావాలనుకున్న వాళ్ళు మీరు కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి టీఎస్ దోస్త్ గైడెన్సా, టీఎస్ దోస్త్ అప్లికేషన్ రిజిస్ట్రేషనా, దోస్త్ వెబ్ ఆప్షన్సా, సో ఈ రోజు నుంచే అన్ని సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు పర్సనల్గా వాట్సాప్ గ్రూప్ కూడా చేయడం జరుగుతుంది సపోజ్ ఎక్కువ మంది ఉంటే. అండ్ ఇది లిమిటెడ్ అండి, సో కొంతమందికే చేయగలుగుతాను, ఎందుకంటే ఎక్కువ మంది వస్తే అవి నేను హ్యాండిల్ చేయలేకపోవచ్చు. సో ఒక 100 మెంబర్స్, ఒక 50 మెంబర్స్, ఫస్ట్ 50 మెంబర్స్, ఫస్ట్ 100 మెంబర్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే తీసుకుంటాను. తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు మెసేజ్ చేయండి. సో ర్యాండమ్గా నార్మల్ మెసేజ్ అట్లా చేస్తే నేనైతే రెస్పాన్స్ ఇవ్వను. ఇవి ఇంట్రెస్టెడ్ జెన్యున్గా ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. సో ఇది మనకు గైడెన్స్కి సంబంధించింది. సో ఇప్పుడు ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2 అయిపోయింది, ఫేజ్ 3. సో ఫేజ్ 3లో మనకు ఫేజ్ 1, ఫేజ్ 2లో మీకు సీట్ రాలేదు కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఫేజ్ 3లో జస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవాలి. కొత్త వాళ్ళు ఇప్పటివరకు ఫేజ్ 1, ఫేజ్ 2లో రిజిస్ట్రేషనే చేసుకోలేరు. సో ఫేజ్ 3లో మీరు కొత్తగా 400 రూపీస్ పే చేసి 13th to 19th జూన్ వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్ ఆప్షన్స్ కూడా 13th to 19th జూన్ లోపు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వెరిఫికేషన్, సో ఎవరైతే పిహెచ్, ఎన్సిసి అలాంటి సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు 18th జూన్ ఫిజికల్గా మీరు యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాలి. అంటే కొన్ని డిగ్రీ కాలేజ్ ఇస్తారు లిస్ట్, ఆ లిస్ట్ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఫేజ్ 3 రిజల్ట్స్ వచ్చేసి 23 జూన్. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 23 జూన్ టు 28th జూన్ మీరు ఆన్లైన్లో ఒక 500,000 పే చేసి ఆ సీట్ని బుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం? సో ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 కావచ్చు, అన్ని ఫేజెస్ అయిన తర్వాతనే మీకు ఫైనల్గా ఏదో ఒక కాలేజ్ బుక్ అయి ఉంటుంది. ఆ కాలేజ్కి మీరు 24th to 28th జూన్ మీకు ఫేజ్ 1లో వచ్చినా, ఫేజ్ 2 వచ్చినా, ఫేజ్ 3లో వచ్చినా అందరూ 24th to 28th జూన్ మీకు వచ్చిన కాలేజ్లో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్, 2 or 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్, ఫోటో, ఆధార్ కార్డు అండ్ ఫీజు ఆల్రెడీ మీకు సీట్ ఆ రోజే కట్టేస్తారు కాబట్టి ఇవన్నీ సర్టిఫికేట్స్ మీరు తీసుకొని వెళ్ళాలి 24th to 28th. సో ఈ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఒక గ్లాన్స్గా మీకు చెప్పాను. సో ఇప్పుడు ఎవరైతే మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారో సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్ అండి. సో ఫీజు రియంబర్స్మెంట్ కావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేటెడ్దే పెట్టాలి, పాతది పెడితే వాళ్ళు ఇవ్వరు. సో అలాంటివి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అన్ని చెప్తాను. సో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మీ యొక్క ఆధార్ కార్డ్, సో మీరు ఏవైతే స్టూడెంట్ ఉంటారో మీ యొక్క ఆధార్ కార్డ్కి మీ మొబైల్ నెంబర్ కావచ్చు, మీ పేరెంట్ మొబైల్ నెంబర్, సో ఎవరిదో ఒకరిది లింక్ అయి ఉండాలి. ఎందుకంటే మీరు ఆన్లైన్లో ఒక ఓటీపీ వస్తుంది, పిన్ వస్తుంది, ఆ పిన్ ద్వారానే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సపోజ్ మీ ఆధార్ కార్డ్కి ఏ నెంబర్ లింక్ లేకపోతే మీరు ఫాస్ట్గా ఇదే వీక్లో మీరు వెళ్ళి ఆధార్ సెంటర్స్లో మీరు అథెంటికేషన్ చేయించుకోండి. థంబ్ ఇంప్రెషన్, మొబైల్ నెంబర్ లింక్ చేయండి. అదే మీది కాకపోయినా మీ పేరెంట్స్ది ఎవరిదున్నా సరిపోతుంది. మీ ఆధార్ కార్డ్కి ఏదో ఒక మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది ఓటీపీ రావడానికి. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే 10th క్లాస్లో మీ నేమ్ ఎలా అయితే ఉందో ఆధార్ కార్డులో కూడా సేమ్ నేమ్ ఉండాలి. సో మీ నేమ్ 10thలో ఏది ఉందో అదే ఒరిజినల్ నేమ్. సో అది మీ ఆధార్ కార్డు మీద ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ మొబైల్ నెంబర్, థంబ్. సో ఆధార్ కార్డులో మిస్టేక్స్ ఉంటే వెళ్ళి ఆధార్ సెంటర్లో అప్డేట్ చేసుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేసి 10th అండ్ ఇంటర్ మార్క్స్ మెమో మీ దగ్గర ఉండాలి. సో అవి మనం డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. 10th క్లాస్కి సంబంధించింది ఇంటర్. సో ఇంటర్ రిజల్ట్స్ మెమో ఉన్నా సరిపోతుంది, షార్ట్ మెమో ఉన్నా సరిపోతుంది, లాంగ్ మెమో ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే మీ హాల్ టికెట్ నెంబర్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు ఏ గ్రూప్, అవి ఎంటర్ చేయడానికి సరిపోతుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో మీరు ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఈడబ్ల్యూఎస్ఆ, సో ఇలాంటి సర్టిఫికేట్స్ కూడా మీరు కేటగిరీ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో మీకు అప్లై చేసిన తర్వాత ఫేజ్ 1లో రిజల్ట్స్ వస్తాయి. సపోజ్ ఒక కాలేజీలో 10,000 ఫీజు ఉంది. సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇప్పుడే అప్లోడ్ చేయాలి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇవ్వాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పటిది అడుగుతున్నారంటే 1st April 2024 నుంచి ఎప్పటిది ఉన్నా సరిపోతుంది. అంటే ఈ డేట్
1 ఏప్రిల్ 2024 తర్వాత అది తీసుకున్న ఎప్పుడైనా వ్యాలిడిటీ. సో మీరు జూన్ 24ది, జూలై, ఆగస్ట్, డిసెంబర్ 2024 అండ్ 2025 ఈ రోజు వరకు అంటే ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 ఏప్రిల్ 2024 తర్వాతది ఇన్కమ్ సర్టిఫికేట్ మీ ఫాదర్కి ఎంత వస్తుంది ఇన్కమ్, ఇయర్లీ ఇన్కమ్, అది వ్యాలిడ్ అవుతుంది. బిఫోర్ ఏప్రిల్ 1, 2024 బిఫోర్ది ఉంది నాట్ వ్యాలిడ్. సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు, మొత్తం ఫీజు మీరే కట్టాలి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్లో. సో ఎవరైతే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదో ఈ 1 వీక్లో మీరు తొందరగా వెళ్ళి ఇన్కమ్ సర్టిఫికేట్ మీ సేవలో అప్లై చేసుకోండి, లేదంటే మొత్తం ఫీజు కట్టాల్సి వస్తుంది, మీకు కోర్స్ ఫీ మొత్తం చూపిస్తుంది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి పిహెచ్, క్యాప్, ఎన్సీసీ రిజర్వేషన్ కావాలనుకున్న వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ అన్ని తెచ్చుకోండి. సదరం సర్టిఫికేట్ తెచ్చుకోండి, ఎన్సీసీ ఉన్న వాళ్ళు ఎన్సీసీ సర్టిఫికేట్, క్యాప్ ఉన్న వాళ్ళు క్యాప్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఇప్పుడు అవసరం లేదు. ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఎప్పుడు మీకు కౌన్సిలింగ్ అయిన తర్వాత, కాలేజీలో వెళ్ళిన తర్వాత ఈ పాస్ అప్లై చేసేటప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. సో ఇంటర్మీడియట్ తర్వాత గ్యాప్ తీసుకున్న వాళ్ళు 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, ఎన్ని ఇయర్స్ ఉన్నా మినిమం 1 ఇయర్ ఉన్నా తీసుకోవాలి. సపోజ్ డైరెక్ట్ ఇంటర్మీడియట్ తర్వాత ఇప్పుడు 2025లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇప్పుడు దోస్తులు అప్లై చేసిన అవసరం లేదు. గ్యాప్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి, అది కూడా మీ ఎంఆర్ ఆఫీస్లో తీసుకోవాలి. సో దానికి సపరేట్ వీడియో కూడా చేశాను, అది వీడియో చూడండి. నెక్స్ట్ బోనాఫైడ్స్ 10th అప్ టు 10th ఇంటర్మీడియట్కి సంబంధించిన బోనాఫైడ్స్ కూడా మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ ఫొటోస్, సో మీరు అప్లోడ్ చేయాలి మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్. సో ఇవి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. సో ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో సో మీ సేవకి వెళ్ళొచ్చు, మీ మొబైల్లో వేసుకోవచ్చు, ల్యాప్టాప్లో వేసుకోవచ్చు. సో ఇది చేసుకోవస్తలేదు, మా దగ్గర ఏం లేవు అవైలబిలిటీ అనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేస్తే ఈ సర్టిఫికేట్స్ అన్నీ నాకు వాట్సాప్ చేస్తే మీకు ఫాస్ట్గా అప్లై చేసి ఇవ్వడం జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో మీరు ఏదైతే చూస్తున్నారో మోర్ అని క్లిక్ చేస్తే నా పర్సనల్ వాట్సాప్ ఉంటుంది, దానికి మీ సర్టిఫికేట్స్ చేయండి. సో మెసేజ్ చేయండి, మెసేజ్ చేయగానే మీకు అప్లికేషన్ ఫీ 150 రూపీస్ తీసుకున్న తర్వాతనే మీకు అప్లై చేయడం జరుగుతుంది. అదే పర్సనల్ గైడెన్స్ అంటే 100 రూపీస్. వెబ్ ఆప్షన్స్ ఇప్పటి నుంచే తీసుకోండి, నేను లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఏ కోర్సు ఏ కాలేజీలో చేద్దాం అనుకుంటున్నారు అవన్నీ అడగడం జరుగుతుంది. మనకు వెబ్ ఆప్షన్స్ కూడా చాలా తక్కువ టైం ఇచ్చారు, జస్ట్ 12 days ఛాన్సెస్ ఇచ్చారు. సో అంతలోపు మీరు కోర్సు డిసైడ్ అవ్వాలి, కాలేజ్ డిసైడ్ అవ్వాలి. సో కొంతమందికి ప్రైవేట్ కాలేజ్ రావచ్చు, ఆ ఏరియాలో మంచి హాస్టల్స్ ఉంటాయి, అవన్నీ చూడాలి. ఎందుకంటే 3 years ఉండాలి కాబట్టి ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలి. సో ఇవి మనకు దోస్త్ ద్వారా ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో కంప్లీట్గా ఇందులో phase 1కి సంబంధించిన ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్ డేట్స్ చెప్పాను, వెబ్ ఆప్షన్స్ చెప్పాను. సో అండ్ సర్టిఫికేట్స్ కూడా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ గైడెన్స్ తీసుకోండి. అప్లికేషన్ ఫీ 150, వెబ్ ఆప్షన్స్ ఫీజ్ 250 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. నా పర్సనల్ నెంబర్ కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. అండ్ ఎవరికైతే లైక్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు, అన్ని దోస్కి సంబంధించినవి అన్నీ షేర్ చేయడం జరుగుతుంది. కిందనే మొబైల్ నెంబర్ కిందనే మీకు టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో పర్సనల్ గైడెన్స్ కోసం అయితే మెసేజ్ చేయండి. సో కాల్స్ అయితే చేయకండి, కాల్స్ అయితే లిఫ్ట్ చేయను. సో డైరెక్ట్గా మీరు దేనికోసం చేస్తున్నారో గైడెన్స్ అయితే గైడెన్స్, అప్లికేషన్ అయితే అప్లికేషన్, వెబ్ ఆప్షన్స్ అయితే వెబ్ ఆప్షన్స్ దోస్త్ అని చేయండి. సో అప్పుడు నాకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇవి ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో phase 1లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.